యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనము క్రీస్తు సంఘపు తండ్రులు అనే అంశం 5వ భాగం ధ్యానించుకుందామండి. ద ఫాదర్స్ ఆఫ్ ద చర్చ్ ఎపిసోడ్ 5. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈరోజు మనం పునీత క్లెమెంట్ I గారి గురించి ధ్యానించుకుందాము. ఈయన మన శ్రీ సభకు 4వ పరిశుద్ధ పాపుగారు. ఈయన గురించి ధ్యానించుకుందాం. మొదటి పాపుగారు అంటే నాయకుడు, క్రీస్తు సంఘపు నాయకుడు పేతురు గారు, సెయింట్ పీటర్. ఆయన తర్వాత లీనస్ గారు, ఆ తర్వాత అనిక్లీటస్ గారు, ఆ తర్వాత క్రీస్తు శకం 88లో ఈయన మరి 4వ జగద్గురువులుగా ఈయన నియమింపబడతారనమాట. సో ఈయన గురించి మనం ధ్యానించుకుందామండి. ఈయన క్రీస్తు శకం 35లో ఆయన యూద కుటుంబంలో జన్మిస్తారు. తర్వాత తను మరి యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరిస్తారు. ఎవరి బోధనలు విని అంటే ఈయన ఇటువైపు పేతురు గారి బోధన, ఇటువైపు మరి పౌలు గారి బోధన, ఇద్దరి బోధనలు విన్నారనమాట. కనుక ఈయనని అపాస్టలిక్ ఫాదర్ అనాలి. అందులో కూడా మామూలు అపోజల్స్ కాదు కదండి. పాలికార్ప్ గారు, ఆ తర్వాత ఇంకా ఇగ్నిషియస్ ఆఫ్ యాంటియోక్, వాళ్ళేమో యోహాన్ శిష్యులు. మరి ఈయన ఇద్దరికీ శిష్యుడుగా ఉన్నాడు. పీటర్కి, ఆ తర్వాత పౌలు, ఇద్దరు మరి పిల్లర్స్ ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్, పిల్లర్స్ ఆఫ్ ద చర్చ్ అండి. ఎంటైర్ చర్చ్ అన్నమాట, యూనివర్సల్ చర్చ్. క్రైస్తవ విశ్వాసాన్ని నిలిపినటువంటి ఇద్దరు మరి క్రీస్తు సంఘపు మూల స్తంభాలు అన్నమాట. వాళ్ళిద్దరికీ శిష్యుడండి. అప్పుడు నేను ఆలోచిస్తూ ఉన్నాను, మార్కు కూడా అంతే కదా. మార్కు ముందు మరి పౌలుకి శిష్యుడుగా ఉంటాడు. బర్నబా వాళ్ళ అక్క కొడుకు, మరియమ్మ కొడుకు, మరి యెరూషలేం మరియమ్మ గారి కొడుకు. మొదటి సువార్త ప్రయాణానికి పౌలు, బర్నబాలు ఈ బాబుని కూడా తీసుకొని వెళ్తారు, మార్కుని. కానీ ఇంకా పాపం పెర్గా దగ్గర వచ్చినప్పుడు అపోస్తల కార్యాలు 13లో ఇంకా ఈ తట్టుకోలేక యవ్వనస్తుడు కదా తిరిగి వచ్చేస్తాడనమాట. ఇంకా రెండో సువార్త ప్రయాణానికి వాళ్ళు బయలుదేరేటప్పుడు పౌలు వద్దంటాడనమాట. బర్నబా ఇంకా అక్క కొడుకుని తీసుకొని బయలుదేరితే వద్దు అంటాడనమాట. పౌలు వద్దంటాడు. పోయినసారి మధ్యలో తిరిగి వచ్చేసాడు, చివరి వరకు ఉండకుండా వద్దు అని అంటే, యవ్వనస్తుడు కదా ఇంకొకసారి ఛాన్స్ ఇద్దాము అని అంటాడనమాట బర్నబా. నో, చర్చ్ నీడ్స్ డిసిప్లిన్. శరీరాన్ని నలగొట్టుకొనాలి, ఒక క్రమశిక్షణ అవసరం అని ఇద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్ అవుతుందండి. వెరీ సాడ్ అనమాట. ఆ ఆర్గ్యుమెంట్ ఎంతవరకు వెళ్తుందంటే ఈ అబ్బాయి కొరకు వాళ్ళిద్దరూ విడిపోతారండి. పౌలు, ఆ తర్వాత బర్నబాలు విడిపోతారు. తర్వాత ఇద్దరు వేరువేరుగా సేవ చేస్తారనమాట. అయితే బర్నబా మార్కుని ఒక మంచి దైవజనునిగా తయారు చేసి మరి దేవుడు పేతురుని రోమ్కి సువార్త కొరకు పంపిస్తున్నప్పుడు పేతురుకి ట్రాన్స్లేటర్గా మార్కు వెళ్తాడండి. వెళ్ళి అక్కడ పేతురు ఏది బోధిస్తున్నాడో దాన్ని ఆయన ఏ రోజుకి ఆ రోజు రాస్తాడనమాట మార్క్. అందువల్ల మార్కు సువార్త అంటే పేతురు అనమాట. ఐరేనియస్ గారిని గురించి మనం నిన్న ధ్యానించుకున్నాం కదండి. ఆయన ఏమని రాస్తాడంటే, వెన్ వి లిజన్ టు మార్క్ వీఆర్ యాక్చువల్లీ లిజనింగ్ టు ద ప్రీచింగ్ ఆఫ్ పీటర్. అంటే మార్కు సువార్త చదువుతున్నప్పుడు అది మార్కు సువార్త కాదు, పేతురు యొక్క సువార్త అన్నమాట. అలాగే వెన్ వి లిజన్ టు లూక్ వీఆర్ యాక్చువల్లీ లిజనింగ్ టు ద ప్రీచింగ్ ఆఫ్ పౌల్ అని రాస్తాడనమాట, పాల్ అని రాస్తాడు, ఐరేనియస్ గారు అనమాట. అందుకే ఈ ఎర్లీ చర్చ్ లీడర్స్ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యమైందండి. అయితే ఇప్పుడు ఈరోజు ఏంటి, క్లెమెంట్ గారు అనమాట. ఈ క్లెమెంట్ గారు ఎంత యేసుప్రభు యొక్క వాక్యాన్ని, యేసుప్రభు యొక్క జీవితం ఆయన హృదయంలో ముద్రించబడింది అనమాట.
కనుక యేసు ప్రభు కొరకు ఆయన మరణిస్తాడండి. పేతురు చూడండి, నిజంగా మీరు నాకు సాక్షులు అని యేసు ప్రభు చెప్తాడు కదా. అంటే యేసు ప్రభు జీవించినట్లుగా మనం జీవించాలన్నమాట. యేసు ప్రభు మరణించినట్లుగా ఆయన మరణిస్తాడు. యేసు ప్రభుకి సాక్షి అన్నమాట, మన ఆత్మలో జీవిస్తే అన్నమాట. మార్కు లాగానే ఇప్పుడు క్లెమెంట్ గారు కూడా పేతురు గారి బోధన వింటారు. ఆ తర్వాత పౌలు, ఇద్దరు, ఇంకా పౌలు ఎంత రాడికల్ ప్రీచర్ కదండి. ఈ క్లెమెంట్ గారి గురించే ఫిలిప్పీల లేఖ 4వ అధ్యాయంలో 3వ వచనంలో పౌలు రాస్తాడనమాట. ఏమని రాస్తాడంటే, హీఈస్ మై ఫెలో లేబరర్. క్లెమెంట్ ఎవరు అనుకుంటున్నారు? నాతో సహసేవకుడు, నా సువార్త ప్రయాణాల్లో నాతో ఉన్నవాడు. అంటే ఎంత ధన్యత కదా. ఐరేనియస్ గారు కూడా రాస్తారనమాట ఈయన గురించే. ఎంత భాగ్యవంతుడు, ఎంత దైవ భక్తుడు అంటే క్లెమెంట్ గారు ఇద్దరితో మాట్లాడారు. పేతురు గారి బోధన విన్నాడు, పేతురు గారితో కలిసి జీవించాడు. అలాగే పౌలుతో కలిసి జీవించి పౌలుతో కలిసి సువార్త బోధించి అంత దైవ భక్తుడు, పునీతుడు, పుణ్య పురుషుడు ఈ క్లెమెంట్ అన్నమాట. అయితే ఈయన 4వ పాపుగారిగా ఆయన నియమించబడతారు కదండి. అయితే ఈయనని గురించి ముఖ్యమైనది ఏంటంటే, క్రీస్తు శకం 96లో ఈయన మరి రోమ్ పట్టణం నుంచి మరి క్రీస్తు సంఘ నాయకునిగా, పాపుగారిగా ఆయన కొరింథీలో ఉన్న క్రీస్తు సంఘానికి ఒక లేఖ రాస్తాడండి. చాలా ఫేమస్ అన్నమాట. నేను కొన్ని ముఖ్య అంశాలు చదువుతాను ఈయన లేఖ నుంచి. నిజంగా అసలు ఎలా ఉండాలి అని చెప్పనమాట. చక్కగా రాస్తాడు. ఎందుకు లేఖ రాస్తాడు అలా అనుకున్నప్పుడు, పౌలు రాసిన 14 లేఖల్లో కొరింథీ సంఘానికి ఆయన 2 లేఖలు రాస్తాడనమాట. కొరింథీ సంఘానికి పౌలు రాసిన మొదటి లేఖ ఈరోజు మనం చూద్దామండి. 1వ అధ్యాయం మనం చూద్దాము. అది 10 నుంచి 13 వచనాల వరకు చూద్దాము. అలాగే 3వ అధ్యాయంలో 1 నుంచి 10 వచనాలు కొరింథీలకు రాసిన లేఖ. పౌలు ఎప్పుడు రాశాడు, ఎప్పుడు బోధించాడు అది మనం చూస్తే, పౌలు 2వ సువార్త ప్రయాణం అన్నమాట. మీకు నూతన నిబంధన అర్థం కావాలంటే, అపోస్తుల లేఖలు అర్థం కావాలండి, బైబిల్ జ్ఞానాన్ని మీరు ఇప్పటికైనా కలిగి ఉండండి. బైబిల్ గ్రంథాన్ని చదవండి. రేపు మనం జస్టిన్ గారి గురించి ధ్యానించుకోబోతున్నాం. ఆయన కూడా అదే చెప్తారనమాట. ఈ లోకంలో మీరు గొప్పలు చెప్పుకోవాలి అంటే అసలు దేవుడెవరు, లేకపోతే మనకి విముక్తి ఏంటి, రక్షణ, ఏదైనా మీకు జ్ఞానం ఉండాలి అంటే ఆ జ్ఞానం యేసుక్రీస్తుని గురించిన జ్ఞానం అని రాస్తాడనమాట. నేను అది చదువుతూ, జస్టిన్ గారి గురించి చదువుతున్నప్పుడు పౌలు నాకు జ్ఞాపకం వచ్చారండి. ఫిలిప్పీ 3లో యేసుక్రీస్తుని గూర్చిన జ్ఞానముకై ఈ సమస్తాన్ని చెత్తగా నేను భావిస్తున్నాను. నా క్రీస్తుని గురించిన జ్ఞానం, ఈ లోక జ్ఞానము చెత్తతో మనసు నింపుకొని బ్రెయిన్ ట్యూమర్లు వచ్చాయి, రోగాలు వచ్చాయి. అదంతా ప్రక్కన పెట్టండి. ఇప్పుడైనా మీరు మేల్కొనవలసిన సమయం ఆసన్నమైనది. కోవిడ్ దగ్గర నుంచి దేవుని యొక్క తుది తీర్పు ప్రారంభమైందన్నమాట. ఆయన తీర్పు ప్రారంభమైంది కనుక ఈ రోగాలు, యుద్ధాలు, కరువులు, ప్రేమ లేకపోవడము, పతనమైపోవడము, ఇవన్నీ కూడా యేసుప్రభు 2వ రాకడకి సూచనలు అన్నమాట. మత్తయి 24 చదవండి, లూకా 21, మార్కు 13. దేవుని యేసుక్రీస్తుని గురించిన జ్ఞానం మాత్రమే మనల్ని పరలోకానికి నడిపిస్తుంది. అదే అన్నమాట. అయితే ఇక్కడ పౌలు క్రీస్తు శకం 50లో కొరింథీ సంఘానికి సువార్త బోధిస్తాడండి. ఆ తర్వాత క్రీస్తు శకం 56 ఆ ప్రాంతంలో ఆయన ఎఫెస్లో ఉంటారనమాట. అక్కడ 3 సంవత్సరాలు సువార్త బోధిస్తారు. 53, 54, 55, తర్వాత 56, 57లో ఈ 2వ సువార్త బోధించిన గ్రీసు, మాసిడోనియా ప్రాంతాలని విజిట్ చేస్తారు. ఎఫెస్లో నుంచి ఇంకా 56లోనే ఎఫెస్లో ఉన్నప్పుడు కొరింథీ సంఘానికి పౌలు లేఖ రాస్తారు. అదే కొరింథీ సంఘానికి 96లో క్లెమెంట్ గారు రోమ్ నుంచి లేఖను రాస్తున్నారనమాట.
అదే సమస్య అండి. నేను ఎన్ని సంవత్సరాలు అని లెక్క పెట్టుకున్నాను అనమాట. 56, తర్వాత ఏంటి 66, 76, 86, 96, అంటే 56 తర్వాత 40 సంవత్సరాల తర్వాత లేక అదే సమస్య అన్నమాట. ఆ సమస్య ఇప్పుడు మనకు ఉందండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏది ఉండకూడదో క్రీస్తు సంఘంలో ఆ సమస్య అన్నమాట. మనం చూద్దాము. క్లెమెంట్ గారు రాసిన లేఖ, ఆయన ఏం రాస్తారంటే, ఎందుకు లేఖ రాస్తారంటే, ఈ కొరింథీ సంఘంలో ఉన్న యవ్వనస్తులు ఆవేశాన్ని కలిగి ఉండి ఇమోషనల్గా ఉంటారు కదా. ఆవేశం ఎదురు తిరిగే స్వభావం అన్నమాట. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం యవ్వనస్తులు దేవుని యొక్క ఆత్మ లేని వాళ్ళండి. యవ్వనస్తులు కావచ్చు, ఇంకా పెద్దవాళ్ళు కావచ్చు. ఏంటి అంటే దేవుని ఆత్మ లేదంటే సైతాన్ ఆత్మ, లోకపు ఆత్మ, రిబెలియస్ నేచర్ అండి. వీళ్ళు ఏం చేస్తారంటే 96 క్రీస్తు శకంలో ఈ కొరింథీ సంఘంలో ఉన్న యవ్వనస్తులు వాళ్ళు అధికారుల మీద అన్నమాట, ఆ సంఘ అధికారులు ఎవరైతే ఉన్నారో గురువులు, వీళ్ళ మీద వాళ్ళు తిరుగుబాటు చేసి వాళ్ళని చర్చిలోంచి బహిష్కరిస్తారండి. అప్పుడు ఈయన పాపుగారు కదా, కనుక ఈ విషయం ఆయనకు తెలుస్తుందన్నమాట. తెలిసినప్పుడు వాళ్ళకి లేఖ రాస్తారు. అయితే లేఖ రాయడంలో కొంచెం ఆలస్యం అవుతుందన్నమాట. ఎందుకంటే రోమా చక్రవర్తులు భయంకరంగా క్రైస్తవుల్ని హింసిస్తున్నారన్నమాట. డొమిషియన్ చక్రవర్తి ఏం చేశాడు, యోహాన్ని కాగే నూనెలో వేశాడు. కానీ దేవుడు ఆయనను కాపాడతారనమాట. ఆ తర్వాత పద్మాసు ద్వీపానికి పంపిస్తారు, చెరసాల్లో పెడతారు 96లో. ఇక్కడ రోమ్లో ఈయన ఉన్నారు క్లెమెంట్ గారు పాపుగారిగా. మరి ఇక్కడ పద్మాసు ద్వీపంలో యోహాన్ గారు, అక్కడ పద్మాసు ద్వీపంలో యోహాన్ గారు పరిశుద్ధాత్మని పొందుకొని ప్రకటన గ్రంథం, దర్శన గ్రంథం రాస్తున్న సమయంలో దేవుడు పరిశుద్ధాత్మతో క్లెమెంట్ గారిని నింపి ఆయనతో లేఖ రాపిస్తున్నారు. అది ఇప్పటికి కూడా ప్రిజర్వ్ చేయబడి ఉందంటండి. అయితే బైబిల్ గ్రంథంలో దాన్ని ఇంక్లూడ్ చేయలేదు, కానీ ఈ లేఖల్ని ఆ రోజులలో మరి సంఘాల్లో చదివేవాళ్ళు అనమాట. సెయింట్ ఇగ్నీషియస్ ఆఫ్ యాంటియోక్ కూడా, ఆయన కూడా 7 లేఖలు రాశారని మనం చదువుకున్నాం కదా మొదటి భాగంలో. ఆ లేఖలు కూడా చర్చెస్లో చదివేవాళ్ళంట. పౌలు రాసిన లేఖలు కానీ ఈ సంఘంలో చదివిన తర్వాత ఇంకో సంఘానికి పంపించేవాళ్ళు అనమాట. అందువల్ల సర్క్యులర్ లేఖలు అనేవాళ్ళు అనమాట. పౌలు గారి లేఖలు అయితే మరి బైబిల్ గ్రంథంలో చేర్చబడ్డాయి, వీళ్ళే చేర్చబడలేదు. అది దేవుని యొక్క చిత్తం. అయితే ఇప్పుడు చూడండి, మనం క్లెమెంట్ గారు రాసిన లేఖని మనం కొంచెం ధ్యానించుకొని పౌలు గారి లేఖలోని కూడా వెళ్దామన్నమాట. క్లెమెంట్ గారు ఏం రాస్తారంటే, ఈ లేఖ రాయడంలో కొద్దిగా ఆలస్యమైంది. ఎందుకంటే డొమిషియన్ చక్రవర్తి క్రైస్తవుల్ని హింసిస్తున్నాడు, భయంకరంగా హింసిస్తున్నాడు రోమ్లో అన్నమాట. సో ఈయన పాపుగారుగా, అంటే సంఘ నాయకునిగా, ఆ రోజులలో పాపుగారు అంటే పెద్ద హౌజు, లగ్జూరియస్ హౌజులు కానీ ఒక చర్చి ఏమీ లేదండి. ఎక్కడో ఎవరింట్లోనో సంఘం ఉంటుంది, అక్కడ దాక్కునే వాళ్ళు అనమాట. నాయకుడిగా, అందుకే పేతురు గారు కూడా నేను పాపుగారు అని ఆయన చెప్పుకోలేదు. ఆయన పేతురు లేఖలు చదువుతుంటే సంఘ పెద్దగా నేను మిమ్మల్ని అర్థిస్తున్నాను అంటే ఒక తండ్రిలాగా ఉండేవాళ్ళు, సంఘ పెద్దగా అన్నమాట. ఆయన ఏం చెప్తున్నారంటే, ఇదిగో మీరు కొరింథీ సంఘానికి లేఖ, మీరు సంఘంలో ప్రేమ, ఐక్యత, క్రమశిక్షణ కలిగి ఉండండి. ఆది సంఘం ఎలా ఉంది చూడండి. ఆది సంఘం అంటే అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయంలో 32 నుంచి మీరు చదువుకోవాలి. ఆ ఆది సంఘం ముందు అక్కడే యెరూషలేంలో పుడుతుంది కదండి పెంతెకోస్తు దినాన. తర్వాత పెరుగుతూ ఉంటుంది. వాళ్ళందరూ కూడా 5,000 కుటుంబాలు, 6,000, 7,000 కుటుంబాలు, అందరూ ఒకే మనస్సు, ఒకే హృదయం కలిగి ఉన్నారు. అపోస్తుల బోధన వింటూ వాళ్ళ నాయకత్వానికి లోబడి జీవించారు. వాళ్ళకు ఉన్నది నాది అని ఎవరు చెప్పుకోకుండా ఆస్తులు అమ్మే అపోస్తులకు ఇస్తే వాళ్ళు అందరికీ పంచి పెడుతున్నారు. వాళ్ళందరూ వాళ్ళకు ఉన్నది ఒకరితో ఒకరు పంచుకుంటూ సంతోషము, వినయము కలవారై దేవుని స్తుతిస్తూ
అపోస్తుల బోధన వింటూ కలిసి రొట్టె విరుచుచు దేవాలయంలో ఇండ్లలో వాళ్ళు కలిసి జీవిస్తున్నారన్నమాట. అందువల్ల దేవుడు అక్కడ అనేక అద్భుతాలు చేస్తున్నారు. వాళ్ళ మీద దేవుడు ఆశీర్వాదాలు కుమ్మరిస్తున్నారని ఉంటుందండి. ఎప్పుడు ఆశీర్వాదాలు కుమ్మరిస్తారంటే ప్రార్థన అంటే ఏంటి ప్రభా, నేను ఎప్పుడు దేవుడిని అడుగుతూ ఉంటాను. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పారు, ప్రార్థన అంటే 24 గంటలు జపం చెప్పడం కాదు, యేసు ప్రభులాగా జీవించడం. మన పునీతులు విన్సెంట్ డి పాల్ గారు, డాన్ బోస్కో గారు, హంగేరి ఎలిజబెత్ అమ్మ, మదర్ తెరీసా సిస్టర్స్ వాళ్ళు సేవ చేస్తున్నారు. ప్రొద్దున్న 2 గంటలు ప్రార్థన చేసి మిగతా టైంలో మన చుట్టూ ఉన్న వాళ్ళకి వాళ్ళు సేవ చేస్తూ ఉన్నారన్నమాట. ఇఫ్ యూ హ్యావ్ నో పీస్, దట్ షోస్ దట్ యు ఆర్ నాట్ లివింగ్, యు ఆర్ నాట్ హెల్పింగ్ అదర్స్. మదర్ తెరీసా సిస్టర్ చెప్తారనమాట. ఈరోజు మా గ్రూప్లో అదే నేను ఫార్వర్డ్ చేశాను. యూ హ్యావ్ నో పీస్ అంటే యు ఆర్ నాట్ రియలైజింగ్ దట్ ద పీపుల్ హూ ఆర్ లివింగ్ విత్ యూ ఆర్ యువర్ ఓన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. యు ఆర్ నాట్ హెల్పింగ్, యు ఆర్ షెల్ఫిష్నెస్, స్వార్థం అనేది ఆత్మకి క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్తో సమానం. 4th స్టేజ్ క్యాన్సర్ ఎట్లా మరణిస్తారో మీ చుట్టూ ఉన్న వాళ్ళకి మీరు సహాయం చేయకుండా నేనే తినాలి యేసు ప్రభు లక్షణాలు లేని వాళ్ళు మీరు ఎవరైనా సరే క్రీస్తుకి చెందిన వాళ్ళు కాదండి. రోమా 8లో పౌలు చెప్తాడు, 7లో క్రీస్తు ఆత్మ, క్రీస్తు స్వభావం, క్రీస్తు ప్రేమ, కరుణ, పరిశుద్ధత, నీతి లేని వాళ్ళు క్రీస్తుకి చెందిన వాళ్ళు కాదు అని చెప్తున్నారు. దేవుని ఆత్మ వలన నడపబడువారు దేవుని యొక్క బిడ్డలు. దేవుని ఆత్మ చెప్తారు, ఈరోజు నువ్వు వీళ్ళకి సాయం చేయాలి. మనకున్నది ఒకరితో పంచుకోకుండా ఊరికే ప్రార్థనలు చేయకండి. మీరు ప్రార్థన ఏం చేయాలంటే, ఈరోజు నేను ఎవరికి సాయం చేయాలి ప్రభా అని ప్రార్థన చేయండి. 3 విషయాలు చెప్తారండి ఈయన. క్రీస్తు సంఘంలో ప్రేమ, ఐక్యత, క్రమశిక్షణ 3 అవసరం. ప్రేమ, క్రీస్తు ప్రేమ, త్యాగమైన ప్రేమ. ఒక్కరోజు 5,000 మందికి ఆహారం పెట్టారు, ఒక్కరోజు 4,000 మందికి ఆహారం పెట్టారు. సిలువ వేసిన వాళ్ళని క్షమించండి అని వాళ్ళ కొరకు ప్రార్థించారు. ఏ క్రీస్తు లక్షణాలు మీలో ఉన్నాయి రాసుకోనండి. ఈ 3 ఉండాలి. ప్రేమ కలిగి ఉండండి, ఐక్యత, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని ప్రేమించాలి, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని గౌరవించాలి, సంఘంలో ఉన్న అధికారులకి లోబడి ఉండండి. తర్వాత క్రమశిక్షణ కలిగి ఉండాలి. నోటికి ఏది వస్తే అది మాట్లాడడం, కంటికి ఏది నచ్చితే అది చూడడము, చెవికి ఏది నచ్చితే అది వినడము, ఏదంటే అలా వస్త్రధారణ చేసుకోవడం. సంఘ ఆరాధనకు వచ్చినప్పుడు ఒక క్రమశిక్షణ. 1 తిమోతిలో 2వ అధ్యాయంలో తిమోతి రాస్తాడు, సంఘ ఆరాధన ఎలా చేయాలి అని చెప్పి. మీ చుట్టూ ఉన్న అందరి కొరకు ప్రార్థించండి అని చెప్తాడు. వస్త్రధారణ, క్రమశిక్షణ కలిగి ఉండాలి. దేవుని పరిశుద్ధత మీ మాటల్లో, మీ కన్నులు, చెవులు మీలో ఉండాలి అని చెప్తాడనమాట. పౌలు కూడా అదే రాస్తారండి. కొరింథీలకు లేఖ రాసినప్పుడు 1 కొరింథీలో 10 నుంచి చూడండి, తర్వాత 3వ అధ్యాయం కూడా అనమాట. మీలో మీకు వర్గాలు ఉన్నాయని నాకు క్లోవు కుటుంబ సభ్యులు చెప్పారు. అంటే ఆ సంఘ కాపరి అనమాట. పౌలు గారితో చెప్తున్నారు, అయ్యా ఇప్పుడు గ్రూప్స్ వచ్చాయ్యా. ఒక గ్రూప్ ఏమంటున్నారంటే పౌలు గ్రూప్ మేము అంటున్నారు, ఇంకొకరు అంటున్నారు మేము అపోలో గ్రూప్ అంటున్నారు, ఇంకొకరు అంటున్నారు మేము పేతురు గ్రూప్, ఇంకొకరు క్రీస్తు గ్రూప్. అప్పుడు పౌలు అంటాడు, క్రీస్తు విభజించబడ్డా? మనందరం ఒకే శరీరం కదా, ఆయన శిరస్సు అవుతే క్రీస్తు విభజించబడ్డా? సిలువ వేశారు యూదులు, రోమా సైనికులు, కానీ ఆయనని ముక్కలు చేయలేదు కదా. మనంతా ఒకే శరీరం. ఎందుకు మీరు ఇలా? పౌలా మీకోసం సిలువలో మరణించింది, వాళ్ళ గ్రూప్ ఎట్లా అవుతామండి మనం? ఎవరి గ్రూప్ కాదండి. యేసు ప్రభు ఆయన పెళ్లి కొడుకు, మనం పెళ్లి కూతురు. పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుని సొత్తు. యోహాన్ 3:29లో యోహాన్ రాస్తాడు. ఏ గ్రూప్ కాదండి, మనం అందరము క్రీస్తుకి చెందిన వాళ్ళం. కొంతమంది భార్యలు కూడా భర్తల్ని కంట్రోల్ చేస్తుంటారు. జెజబెల్ స్పిరిట్ అది. మనందరినీ యేసు ప్రభు అధికారం, ఆయన అధికారంలోనికి మనం రావాలన్నమాట.
అక్కడ ఆయన రాస్తున్నాడు, మీరు ఇలా ఉండకండి, గ్రూపిజం అనేది వద్దు, అందరూ సమాధానంగా ఉండండి, అలాగే పెద్దవాళ్ళకి మీరు లోబడి ఉండండి, అధికారులకి ఇవ్వవలసిన గౌరవాన్ని మీరు ఇవ్వండి. అక్కడ అధికారులు బోధించేది, మేము బోధించేది ఏదైతే క్రీస్తు నుంచి విన్నామో అదే బోధిస్తున్నాము, కనుక ఆ అధికారులను మీరు ధిక్కరించినప్పుడు మీరు దేవుణ్ణి ధిక్కరించినట్లుగా అవుతుంది, సమాధానంగా ఉండండి అని లేఖ రాస్తారండి. తర్వాత ఆయనని మరి చెరసాలకి పంపిస్తారు, చెరసాలలో బంధిస్తారనమాట. ఆ చెరసాలలో బంధించినప్పుడు అక్కడ 2000 మంది ఖైదీలు ఉంటారు, క్రైస్తవుల్ని బంధిస్తూ ఉంటారనమాట. ఆ ఖైదీలతో పాటు ఈయనని కూడా లేబర్ పని చేపిస్తారనమాట. అప్పుడు పాపుగారు ఏమంటారంటే, క్లెమెంట్ గారు, నాకు మీతో కలిసి ఇలా చెరసాల్లో క్రీస్తు కొరకు బంధించబడి ఇలా కష్టం చేయడం, వాళ్ళతో రాళ్ళు కొట్టిస్తారు, రాళ్ళు మోపిస్తారు, చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే పరలోకంలో మీతో కలిసి నేను జీవ కిరీటాన్ని పొందుకునే భాగ్యాన్ని పొందుకున్నాను. అలా ఉండేవాళ్ళండి అప్పుడు. అలా లేబర్ పని, రాళ్ళు కొట్టి రాళ్ళు మోసి ఖైదీలతో ఆ పనులు చేయిస్తే ఈయనతో కూడా అలాగే చేపిస్తారు. తర్వాత ఏం చేస్తారంటే ఆ చక్రవర్తి ఈయనకి లంగరు కట్టి, ఓడలకు ఉంటుంది చూడండి యాంకర్, బరువైంది కట్టి సముద్రంలో ఆయనని పడేస్తారండి. ఆ విధంగా చంపుతారనమాట. అలా విశ్వాసాన్ని కాపాడిన మన తండ్రులు వీళ్ళు. ఒకసారి ముఖ్యాంశాలు చదువుతాను, మీరు స్క్రీన్ మీద చూడండి. క్లెమెంట్ గారు క్రీస్తు 35లో యూదా కుటుంబంలో జన్మిస్తారు. పిదప క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తారు. వీరు పేతురు, పౌలుల శిష్యుడు. పౌలు ఫిలిప్పీలకు రాసిన లేఖలో క్లెమెంట్ తన సహసేవకుడు, ఫెలో లేబరర్ అని పేర్కొంటారు. క్లెమెంట్ గారు శ్రీసభను పాలించిన 4వ జగద్గురువులు. పేతురు, లీనస్, అనిక్లీటస్ తర్వాత క్లెమెంట్ గారు పాపు గారిలాగా నియమింపబడతారు. ఆయన క్రీస్తు 88 నుంచి 100 వరకు జగద్గురువులుగా శ్రీసభకు సేవ చేశారు. క్రీస్తు 96లో కొరింథీ సంఘమునకు వారు రాసిన సుప్రసిద్ధ లేఖ నేటికిని ప్రచారంలో ఉన్నది. యోహాన్ పద్మాస్ ద్వీపంలో ప్రకటన గ్రంథం రాయి సమయంలో క్లెమెంట్ గారు ఈ లేఖను రాస్తారు. కొరింథీ సంఘంలో వర్గములు, విభేదములు తలెత్తుతాయి. యవ్వనస్తులు సంఘ పెద్దలను బహిష్కరిస్తారు. అప్పుడు క్లెమెంట్ గారు సంఘము ప్రేమ, ఐక్యత, క్రమశిక్షణ కలిగి జీవించాలి. సంఘంలో అహంకారము, అసూయ, శత్రుత్వము, వర్గతత్వము ఉండకూడదు. ప్రేమ లేనిది ఏదియు దేవునికి అంగీకారయోగ్యమైనది కాదు. అన్నిటికంటే ప్రేమ శ్రేష్టమైనది అని క్రీస్తు తన శిలువ మరణం ద్వారా మనకు బోధించారు. మన పాపముల కొరకు ఆయన సజీవ యాగముగా తన శరీరంను సమర్పించారు. కనుక మా ద్వారా బోధింపబడిన క్రీస్తు సందేశంను అవిధేయించువారు ఘోరమైన పాపంను కట్టుకొంచున్నారు అని కొరింథీ సంఘమునకు లేఖ రాస్తారు. రోమ్ జగద్గురువుల నుండి వెలువడిన తొలి అధికారిక ఆజ్ఞ ఇది. ట్రాజన్ చక్రవర్తి క్లెమెంట్ గారిని క్రిమియాలోని చెరసాలకు బహిష్కరిస్తారు. అచ్చట అప్పటికే దాదాపు 2000 మంది క్రైస్తవులు బంధింపబడి ఉంటారు. వారితో కలిసి బలవంతపు వెట్టి చాకిరి, ఫోర్స్డ్ లేబర్ చేస్తారు. క్లెమెంట్ గారు అచ్చటి ఖైదీలతో, మీతో కలిసి మహిమా కిరీటాన్ని పొందు కృపను ప్రభు నాకు దయచేశారంటూ వారిని ఓదారుస్తారు. క్లెమెంట్ గారిని లంగర్కి కట్టి సముద్రంలో పడద్రోస్తారు. శ్రీసభ క్లెమెంట్ గారి పండుగను నవంబర్ 23న కొనియాడుతుంది. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. క్లెమెంట్ గారు రాసిన లేఖ, పౌలు గారు రాసిన లేఖ అది మా కొరకే అని మేము నమ్ముతున్నాం ప్రభా. మేమందరము ఒక కుటుంబంలో, మరి అలాగే సంఘంలో ఒక కుటుంబంగా జీవిస్తూ ప్రభా, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఆదిమ సంఘంలాగా ప్రేమ, ఐక్యత, క్రమశిక్షణ కలిగి జీవించే కృప దయచేయండి. మాలో వర్గతత్వాలు మీరు తొలగించండి, అసూయ తొలగించండి ప్రభా. తండ్రి, తిరుగుబట్టనాన్ని తొలగించండి, రిబెలియస్ నేచర్ మా నుంచి తొలగించి యేసు ప్రభువులాగా విధేయించే ఆత్మను, పరిశుద్ధ ఆత్మను మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.
యేసుక్రీస్తుని పోలి ప్రేమ, ఐక్యత, విధేయత, వినయాన్ని కలిగి యేసుక్రీస్తుకు సాక్షులుగా జీవించే కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.